రైట్, నెక్స్ట్ కాలిఫోర్నియా నుంచి భరత్ గారు వీడియో కాల్లో లైన్లో ఉన్నారండి. భరత్ గారు మాట్లాడండి. యా అండి, తను ఎలక్షన్ రిజల్ట్స్ గురించి, డిపాజిట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓ 2 సంవత్సరాల కింద, సంవత్సరంన్నర కింద కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏందో చూసుకుంటే బాగుండు. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడులో ఏమైంది, తర్వాత అంతకుముందు సాగర్లో ఏమైంది, వాళ్ళ 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 స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ సాగర్లో ఏమైంది, ఎందుకు ఓడిపోయారు. ఎలక్షన్లో ఓడిపోవడం గురించి మాట్లాడితే కొడంగల్లోనే ఓడిపోయారు. మీరు ఛాలెంజ్ చేసి నేను మళ్ళీ ఎలక్షన్లో నిలబడను ఓడిపోతా అంటే 2018లో కొడంగల్లోనే పోయింది కాంగ్రెస్. మీరు ఎలక్షన్ల గురించి ఎవరికెవరు అంతెందుకు, రేవంత్ రెడ్డి బయటకు వచ్చి చెప్పిండు, ఈటెల వైఫ్ అడిగితే నేను హుజురాబాద్ లో సపోర్ట్ చేసిన కాంగ్రెస్ నుంచి అని. మీరు వెనకాల ఒప్పందాల గురించి మీరు మాట్లాడితే ఇంకా నవ్వుకోవడానికి కూడా ఏముండదు. సరే, అవి ఎలక్షన్ల తర్వాత సంగతి. కానీ మొన్న ఏంటండి, ఈ ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక ఎన్టీవీలో ఒక చర్చలో ఒక టీవీ ఛానల్ దాంట్లో అడిగితే క్లియర్ గా రేవంత్ రెడ్డి చెప్పాడు, కౌలు రైతులకు ఇస్తాం, ఒకరికి ఇచ్చి ఒకరికి ఆపేది ఉండదు అని. మళ్ళీ ఈ రోజు న్యూస్ పేపర్లో ఏంటి, ఇంకా ఇంకా దాని విధి విధానాలు అయిపోలేదు, మళ్ళీ పాతవే ఇస్తాం, మళ్ళీ పాత లెక్క ప్రకారమే ఇస్తాం. స్ట్రైట్ గా చెప్పండి, మీకు చేతన అవుతుందా కాదా? ఒక సంవత్సరంలో 2 సార్లు 2 పంటలు పోయిందంటే ఒక సంవత్సరం పోయింది. ఒక సంవత్సరం తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ ఇచ్చేది ఏంది? ఇప్పుడు 7,500 లాస్ట్ టర్మ్కే ఇస్తున్నారు, అది పోయింది. మళ్ళీ ఖరీఫ్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది. పోయినసారి ప్రభుత్వం 67%, జూన్ నెల ఎండ్కి 67% ఫినిష్ చేసింది రైతు బంధు. మీరు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ఈ నెల. మళ్ళీ ఏదైనా అడిగితే మళ్ళీ అప్పులు అంటారు. దీనికేమో అప్పులు గుర్తొస్తాయి. మళ్ళీ మీరు చేయించుకునే మీ స్కీమ్లకి, ఇప్పుడు పెట్టిన వేరే స్కీమ్లకి ఏమో వేరే వాటికి గుర్తురావు అప్పులు. కానీ ఏదైనా రైతు బంధు అడిగినప్పుడు మాత్రం అప్పులు గుర్తొస్తాయి. వేరే స్కీమ్లు లేకపోతే మీరు చేసుకునేవి మీ ప్రోగ్రామ్స్కి, దానికి మాత్రం అప్పులు గుర్తురావు. రుణమాఫీ మళ్ళీ చేస్తా అంటున్నారు. స్ట్రైట్గా ఎప్పుడు August 15కి అయిపోవాలి, August 15కి మొదలు పెడతా అంటారు. 1000 ఓట్లు వేసిండు, జోగులాంబ గద్వాల నుంచి ఆ కరీంనగర్ దేవుళ్ళ వరకు అన్నిటి మీద ఓట్లు వేసుకుంటూ వచ్చిండు. August 15కి పూర్తి చేస్తారా, మొదలు పెడతారా చెప్పండి. రైతు బంధు ఈసారి అన్నా 7,500 పంటకి వేస్తారా? అది కూడా మళ్ళీ ఏం చేస్తారు? స్ట్రైట్ గా చెప్పండి. అన్ని వెనక్కి ముందుకి రిపీట్ చేయకండి, చేసిందే రిపీట్ చేస్తున్నారు, వేరేది అడగండి. రిపీట్ చేస్తారు మీరు. రైట్ భరత్ గారు, మీ ప్రశ్న అర్థమైందండి. రామ్మోహన్ గారు. భరత్ గారు మీ ప్రశ్నలన్నిటి కూడా మేము సమాధానం చెప్తాం. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలియని విషయం కాదు. రైతన్నల గతం లోపల ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో 700 రూపాయల వరకు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీరు ఏ విధంగా ఈ పథకాలకు మీరు అమలు చేస్తారని చెప్పి అడుగుతున్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పనికిరాని ప్రాజెక్టులు, పర్రెలు వారిన ప్రాజెక్టులు కలిస్తే ఈ TV9 వాళ్ళు కూడా అన్ని ఛానళ్ళను కూడా మేము తీసుకుపోయి ఓపెన్గా చూపించినాం. 7 లక్షల కోట్ల అప్పులు చేసి పనికిరాని ప్రాజెక్టులు కట్టిరు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. అక్కడ పోయి చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తం ప్రాజెక్టులు పర్రెలు కాసినాయి. ఘోష్ కమిటీ వేసినాం. ఒక మన సుప్రీంకోర్టు జడ్జి ఆల్రెడీ అఫిడవిట్లు ఇచ్చిండు. ముఖ్యమంత్రి కూడా నోటీస్ సర్వ్ చేసిండు. రేపో మాపో వాళ్ళకు పిలుపు వస్తుంది. పిలుపు వచ్చిన తర్వాత జవాబు కనుక కరెక్ట్ చేయకపోతే జైల్లో నెట్టడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, అలాంటి పార్టీని మీరు బలపరుచుకుంటూ బద్దలు గుద్దుకుంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేది కూడా ఆలోచన చేస్తున్నారు ప్రజలు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం, మా హీరోయిన్ల టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం, పారిశ్రామికవేత్తల టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, ఎక్కడైనా విన్నామా మనం ఇట్లాంటివి? ఎక్కడ కూడా. ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టు కూడా జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో నేనున్నాను, సోనియా గాంధీ గారి పక్కన, అది ఇనాగ్రేషన్ రోజు ఉన్నాను. అదేవిధంగా IIT హైదరాబాద్ మన పటంచెరు సంగారెడ్డి మధ్య సోనియా గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. వీళ్ళు ఏం చేశారు? బీజేపీ బీఆర్ఎస్ కలిసి, వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు కదా. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ ఢిల్లీకి పోయి సపోర్ట్ చేస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కొట్లాడి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా కృషి చేయడం జరిగింది. కాబట్టి ఏ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రజలు గమనించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము చిత్తశుద్ధితో మీరు అడుగుతున్నటువంటి 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల నిక్కచ్చిగా చెప్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు లోపల దాన్ని రుణమాఫీ చేస్తాం. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రక్రియ
అధికారులందరితో కూడా మేము స్టార్ట్ చేసినాం. అదేవిధంగా ఏదైతే మీరు రైతు సంబంధించినటువంటి పంట రుణాలకు సంబంధించిన డబ్బుల గురించి మేము రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టినామో దాన్ని తప్పకుండా ఈ యొక్క కొన్ని రోజులలోనే ఈ రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట తప్పదు మడమ తిప్పదు అన్న విధంగా మేము తప్పకుండా పనిచేస్తాం. ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. స్విట్జర్లాండ్కి వెళ్ళి దవోస్ నగరం లోపల 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ విదేశీ పెట్టుబడిదారులతోన, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులతోన హైదరాబాద్ చుట్టుముట్టు ఏ గ్రామంలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది, ఎక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలా, ఎక్కడ సెమీ కండక్టర్ ప్లాంట్లు పెట్టాలా, అన్నీ కూడా అగ్రిమెంట్లు సంతకం చేసినాం. తొందరలోనే ఆ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకొని, జిఎస్టీలు కూడా వసూలు చేయలేదు గత ప్రభుత్వం లోపల. సోమేష్ కుమార్ లాంటి అధికారులను పెట్టుకొని కొన్ని పరిశ్రమలకు మేలు చేసే విధంగా గత ప్రభుత్వం పనిచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఆదాయాన్ని పెంచుకున్నాం. ఈ విధంగా ఆదాయాన్ని ఒకసారి పెంచుకుంటూ దుబారా ఖర్చులను మేము తగ్గిస్తున్నాం. ఆ దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ రాష్ట్రం లోపల పేద ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు తప్పకుండా నెరవేర్చే విధంగా మేము కష్టపడి రోజుకు 18 గంటలు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. నిన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పాఠశాలలో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, తరగతి గదుల నిర్మాణం చేసినాం. అదేవిధంగా టాయిలెట్స్ కట్టించినాం, ఎందుకంటే విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది. డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినాం. ఈ విధంగా ప్రతి పాఠశాలలో చదువుకునే విద్యార్థి ఉన్నత విద్య చదువుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఒక పేద కుటుంబంలో పుట్టి విదేశాలకు వెళ్ళి మన దేశానికి రాజ్యాంగం రాసిండో, ఆ విధంగా మన గ్రామీణ విద్యార్థులను తయారు చేయాలని ప్రతి మండలానికి ఒక అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు చేస్తాం. యువ వికాసం అనే కార్యక్రమం తీసుకున్నాం. యువ వికాసం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసి, గ్రామాల్లో ఉండే విద్యార్థులు మీరు ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐలుగా ఎదిగినరో ఆ విధంగా విదేశాలకు వెళ్ళి వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదివే విధంగా, ఉద్యోగాలు చేసే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ, గతంలో కూడా నవోదయ పాఠశాలలు ప్రతి ఉమ్మడి జిల్లా లోపల ఉండేవి. ఆ తర్వాత మేము మోడల్ స్కూల్స్ అనేవి శ్యామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు తన యొక్క సూచనల మేరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండల కేంద్రంలో కూడా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. అక్కడ 12th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతుంది. అక్కడ చదువుకునే మహిళలకి, విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించినాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి విద్య పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉపాధి పైన కూడా ఈ యొక్క 40,000 కోట్ల పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 170,000 మందికి ఇవ్వడానికి ఆల్రెడీ మేము అప్లికేషన్స్ కాల్ఫర్ చేసినాం. రాత పరీక్షలు పెట్టబోతున్నాం. అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం టెట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది నిన్న. కాబట్టి ఒక చిత్తశుద్ధితో విద్య పైన, ఉపాధి పైన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా విద్యా ఉపాధితో పాటు వైద్యం కూడా చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడైతే మెడికల్ కళాశాలలు లేవో అక్కడ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి, ఆ మెడికల్ కళాశాలకు అనుబంధంగా అక్కడ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి, ఆ హాస్పిటల్స్లో ఒక 1000 పడకల ఆసుపత్రి దశల వారీగా వస్తుంది. ఆ ఆసుపత్రిలో ఉచితంగా మేము వైద్యం చేస్తాం గ్రామీణ ప్రాంతంలో అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం చిత్తశుద్ధితో పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. వచ్చిన తర్వాత మీకు తెలుసు, ఒక నెల రోజులు శాసనసభ నిర్వహణ జరిగింది. ఆ తర్వాత మీరు చూశారు ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, మహబూబ్ నగర్ ఎలక్షన్ కోడ్ వచ్చి, ఆ తర్వాత మీకు తెలుసు లోక్సభ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. కాబట్టి కోడ్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అవకాశమే లేదు, నిబంధనలు వర్తించాయి. కాబట్టి తప్పకుండా వచ్చే నెల బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో కాగానే రాష్ట్రంలో పెడతాం. ప్రతి శాఖకు నిధులు కేటాయిస్తాం. ఆ నిధులు కేటాయించి ఏ విధంగా మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటున్నామో, ఏ విధంగా ఏ శాఖలకు కేటాయిస్తున్నామో స్పష్టంగా మీకు అందరు కూడా తెలియజేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం.